నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మాన్సా. ముందుగా ముఖ్యాంశాలు. ఆడపిల్లల జోలికొస్తే తొక్కి నారతీస్తా. పిఠాపురం వేదికగా ఈవ్ టీజర్లకు డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు మళ్లీ మొదలుపెట్టారు. మాజీ సీఎంపై నిప్పులు చెరిగిన మంత్రి సవిత. తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అమ్మాయిలను వేధిస్తే ఈవ్ టీజర్ల భరతం పడతానని హెచ్చరించారు. మీ సత్తా నిరూపించుకోవాలంటే దేశం కోసం ఒళ్లు వంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలని సూచించారు. ఆడపిల్లల్ని వేధించి అదో గొప్ప విషయం అనుకుంటే తొక్కి నారతీస్తానని హెచ్చరించారు. తప్పులు చేసి కులాల వెనుక దాక్కున్నా బయటకు తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. ఈ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నట్లు పవన్ వెల్లడించారు. కోసం బుగ్గలు నిమరటం, తలకాయలు నిమరటం ఇవి కాదు. కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి. అధికారుల మీద దాడి చేయకపోవటం, వ్యవస్థల్ని బలోపేతం చేయటం. అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో, ఇది నా ఒక్కడిది అని చెప్పట్లా, అంటే ఒకరు పూనుకోవాలి. పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్. ఎవరు గుర్తుపెట్టుకోరు. మరుపు మానవ సహజం. ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో, ఇవన్నీ వదులుకొని ఎందుకురా సుఖానం ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం మా అమ్మ అంటూ ఉంటుంది. నాకు ఎప్పుడు దుఃఖం అనిపించలేదు, నాకు చాలా సంతోషం అనిపించింది. చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే, రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాదాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం, సగటు మనిషి బాధ, వాళ్ళ అవసరాలు నాకు తెలిసి దాంట్లో నేను సుఖం చూశాను. అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం మీకు రుణపడి ఉంటాను. ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారతీస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై మంత్రి సవిత స్పందించారు. తిరుమల వెంకన్న వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం వెళ్లి 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ శవరాజకీయాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతికి వచ్చిన జగన్ తొక్కిసలాట బాధితులను పరామర్శించిన అనంతరం శవరాజకీయాలకు తెరతీశారని ధ్వజమెత్తారు. ఎందుకు జరిగిందో కూడా నిన్నటి రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా పరిశీలించారు. స్వయాన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయాన అక్కడే ఉండి నిన్నన్ని పరిశీలించారు. అది గేట్లు తోసేయడమో, అది అసమర్థత వలనో లేకపోతే కానే కాదన్న విషయం ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అక్కడ లక్షలాది మంది ప్రజలకు గత 6 నెలలుగా తిరుమలలో ఎన్నో రిసోర్సెస్ జరిగాయి, చాలా విధాలుగా అభివృద్ధి జరిగింది. ఏ విధంగా అంటే భక్తాదులు 6 నెలల నుంచి ప్రశాంతంగా మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నాం, మాకు మంచి ప్రసాదాలు, మంచి వసతులు, ఇక్కడ అన్ని సదుపాయాలు ఈ 6 నెలల నుంచి మారాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మరి నిన్నటి రోజున జరిగినది చాలా బాధాకరమైన సంఘటన. అందుకు ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి పరిశీలించారు, అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారన్న విషయం తెలుసు. అదేవిధంగా ఎవరైతే మరణించారో వారి కుటుంబానికి అండగా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అదేవిధంగా శతఘాతులకు కూడా 2.5 లక్షలు, తీవ్రంగా గాయాలైన వారికి కూడా 5 లక్షల రూపాయలు మెడికల్ ఛార్జెస్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారన్న విషయం తెలుసు. మరి తిరుపతి విషయం, తిరుమల విషయం, స్వయాన వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం లక్షలాది మందికి ఈరోజు దర్శనం చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా, మళ్ళీ జరగకుండా తీవ్రంగా అధికారులకు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు అధికారులకు దశ నిర్దేశించారన్న విషయం కూడా మీకు తెలుసు. నిన్నటి రోజు జరగని విషయం జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజు శవరాజకీయాలు మొదలుపెట్టారు. మరి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, మీరు ఇలా మాట్లాడడం కాదు, అనుకోకుండా జరిగింది, దానికి ఏం చేయాలో మీ సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప ముఖ్యమంత్రి గారు రిజైన్ చేయాలి, టీటీడీ బోర్డు చైర్మన్ రిజైన్ చేయాలి, మంత్రులు రిజైన్ చేయాలి, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ జరిగింది యాక్సిడెంటల్గా జరిగింది, వాళ్ళ గురించి మాట్లాడండి. ఈరోజు శవ రాజకీయాలు చేయడం మీకు అలవాటే. మీ బాబాయ్ గొడ్డలపోటు ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మీ కోడికత్తి పార్టీ ఎలా ఆడారో తెలుసు, గులకరాయి రాళ్ళు ఎలా చేశారో తెలుసు. మీరు రోజు దయ్యాలు వేదాలు వల్లించిన అవసరం మాకు లేదు. మేము చెప్పేది ఒకటే, గతంలో మీరు రాయలసీమ బిడ్డ అన్నారు. మరి రాయలసీమలో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోయింది. మీరు ఇంతటి వరకు ఆ రాయలసీమ అన్నమయ్య డ్యామ్ కూడా మీరు సందర్శించలేదు. 30 మంది మరణించారు. 5 గ్రామాలు కూడా మునిగిపోయాయన్న విషయం కూడా తెలుసు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నమయ్య డ్యాంకి వెళ్ళి శతఘాతుల్ని మరణించిన కుటుంబాలకి ఓదారుస్తూ, అదేవిధంగా బోనమ్మ గారు కూడా ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు కూడా విరాళం కూడా అందజేశారన్న విషయాన్ని మీరు మర్చిపోతారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు. టీటీడీ చైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపంతోనే ఘటన జరిగిందని పత్రికలు డిప్యూటీ సీఎం చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ అసమర్థత వలన, నిర్లక్ష్యం వలన 6 నిండు ప్రాణాలని బలిగొన్న మైనం మనందరికీ తెలుసు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వెళ్తున్న నేపథ్యం, సందర్భం. ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కేవలం మానవ తప్పిదనం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ తాలూకు అనాలోచితమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం. 6 చనిపోవడం, 40 మంది శతఘాతులు అవ్వడం,
నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం. అయినప్పటికీ నేను చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, వారితో పాటు వారి తాలూకు బృందం, మంత్రులు ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. వారి మాటలు కూడా విన్నాం. ఒక విషయం ఏంటంటే, ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు, వారు అంటారు ఇది దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని రక్షిస్తామో, దీన్ని ఎలా సమర్థించుకుంటామో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా? ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నిన్ను చూస్తున్నాను, ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తాలూకా ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి వీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకి వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరపున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా? దీని మీద ప్రభుత్వం తరపున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ప్రభుత్వం తరపున జరిగిందా అని. బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీరందరూ కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేవి అలాంటిది. శాంతిభద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ, ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద? ఈ 3-4 రోజుల్లో ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఆ డిఐజీ ఎందుకు, ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? నిన్న టీవీలో చూశాను. రాబోయే 10 రోజుల కంట ఆ డిఐజీ గారు వచ్చి మీ తాలూకా అన్ని మేము అని చూసుకుంటే ఎవరికి భయం అక్కర్లేదు. దాని ముందేమైంది మీ ఉద్యోగం? సమీక్షించారా మీరు? చేస్తే చెప్పండి. మరి ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్ళారు తిరుమలలో 8 ప్రాంతాల్లో, 1-2 కాదు 8 ప్రాంతాల్లోనూ ఈ కోపంలో ప్రదేశాలని మీరు నిర్ణయించారు. మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీని మీరు సస్పెండ్ చేసి మరి మిగతా ప్రాంతాల్లో ఆర్డర్ ఏమైంది? నేను ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసేయట్లేదు. అంటే మీ పర్యవేక్షణ, మీ ఐడియాలజీ, మీ ఆలోచన, మీ విధానం ఏంటని అడుగుతున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, కొలుసు పార్థసారథి, గుమ్మడి సంధ్యారాణి, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేరువేరుగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.